హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్న ఎపిసోడ్లో సుహాస్ వర్మ విరాట్తో కొలాబరేషన్కి వచ్చాడు కదా. భూమి తెలియకుండా ఆ మీటింగ్ అసిస్ట్ చేయడానికి సిద్ధపడిపోయింది. దానికి విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సార్, ఆపోజిట్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చేసారు సార్, మనం వెళ్ళి మాట్లాడడమే లేట్ అంటూ మీటింగ్ రూమ్ లోకి వెళ్తున్న భూమికి ఇప్పటి వరకు తనతో పాటు సమానంగా వేసిన విరాట్ అడుగులు తనతో పడకపోవడంతో ఏమైందా అని వెనక్కి తిరిగి చూసి సడన్ గా ఉలిక్కి పడుతుంది. ఆ ఉలికిపాటికి కారణం అప్పటి వరకు తనతో కూల్ గా ఉన్న విరాట్ కోపంగా మారిపోయి కళ్ళల్లో నుండి రక్తమే చిమ్ముతుందా అన్నంత ఎర్రగా ఉండి, మొహం చిదిపితే రక్తం కారుతుందా అన్నంత ఎర్రగా కోపంగా గంభీరంగా మారిపోయి ఉంటాడు. ఏమైంది, ఉన్నట్టుండి అంత కోపంగా మారిపోయారు అని భయంగా అనుకుంటుండగానే తన వెనక ఉన్న వ్యక్తి తనను దాటుకుని మరీ అంతే వేగంగా వెళ్లి విరాట్ ని గట్టిగా హత్తుకుని రేయ్ బావా అని అనగానే ఇంకొంచెం షాక్ తగులుతుంది భూమికి. రేయ్ బావా, ఇది చాలా అన్యాయం రా. అసలు ఏం జరిగిందో తెలియనివ్వకుండా నన్ను ఇలా దూరం పెట్టడం చాలా 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 అన్యాయం రా. ఈ 3 ఏళ్లు ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసురా. ఒక పక్క నీతో మాట్లాడకూడదు, నిన్ను చూడకూడదు, ఎందుకురా అంత పెద్ద శిక్ష వేశావు. నేను నీతో మాట్లాడకుండా ఉండలేనని నీకు తెలియదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ విరాట్ భుజాన్ని తడిపేస్తాడు. సుహాస్ హత్తుకున్నప్పుడే లోపల వాల్కనో పేలుతుందా అన్నంత ఉడికిపోతున్న విరాట్, హౌ డేర్ యూ మిస్టర్ సుహాస్ వర్మ, ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీలో అడుగు పెడతావు, అసలు నిన్ను ఇక్కడికి వరకు రానిచ్చింది ఎవరు అంటూ సుహా కన్నీళ్లు తనని ఏమాత్రం కదల్చలేదు అన్నట్టు అర్థమయ్యేలా తన హగ్ నుండి దూరంగా తోసేస్తాడు. రేయ్, నా మీద కోపం ఇంకా తగ్గలేదారా. అసలు నేనేం చేశాను అని నా కోపం, పంతం, మొండి పట్టుదల, ప్లీజ్ రా, ఇప్పటికైనా నాతో మాట్లాడరా అంటూ దీనంగా అడుగుతాడు. చూడు మిస్టర్, అదంతా గడిచిపోయిన గత. ఆ విరాట్ లేడు రాడు కూడా. ఆ ఫ్రెండ్లీ విరాట్ ని లైఫ్ అంటే సంతోషాలు మాత్రమే ఉంటాయి. తను హ్యాపీగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచాలి అనుకుని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేసి అందరూ తనకులానే ఓన్లీ ప్రేమను మాత్రమే పంచుతారు అని నమ్మే పిచ్చి విరాట్ ని మీరే చంపేశారు. ఇప్పుడు ఆ విరాట్ రమ్మన్నా కూడా రాడు. అయినా ఇక్కడికి మిమ్మల్ని ఎవరు రానిచ్చారు అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడుగుతాడు. ఏంట్రా, నీ దగ్గరకు రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? ఎందుకురా ఇలా నన్ను చంపుతున్నావు నీ మాటలతో? ఓకే, నేనే వచ్చాను, కావాలనే నీ కంపెనీలకు వచ్చాను, అయితే ఏం చేయమంటావు అని అడుగుతాడు. అదే ఎందుకు వచ్చావు అంటున్నాను. ఇంకా నా దగ్గర ఏం మిగిలిందని మీరంతా నా దగ్గర నుండి ఇంకా ఏం ఉందని లాక్కోవడానికి, నా లైఫ్ ని ఇంకా ఏం చేయాలని ఎందుకు వచ్చావు అంటున్నాను అంటాడు. రేయ్, ఏంట్రా ఆ మాటలు, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నేను నీతో మాట్లాడాలని ముందులా ఉండాలని వచ్చానురా అంటాడు. ఆ మాటకి విరాట్ గట్టిగా నవ్వుతాడు. ఎంతలా అంటే నవ్వి నవ్వి తన కళ్ళల్లో నీళ్లు వచ్చేంతలా. ఏంటి, నాతో మాట్లాడాలని ఉందా? నీతో అంతకు ముందులా ఉండాలని కలలు కంటున్నావా? అస్సలు కుదరదు. అసలు నాకు నీ మొహం చూడడమే ఇష్టం లేదు. అలాంటిది ముందులా ప్రతిదీ ఎందుకు ఉంటుంది అని అంటాడు. ఎందుకు ఉండదురా, ఎందుకు ఉండదు? నేను నీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ని, ఇంకా నీకు బెస్ట్ ని, ఇంకా నువ్వు నా మేనత్త కొడుకువి. అలాంటిది నేను నీ నుంచి దూరంగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఒక్క రీజన్ చెప్పు అంటూ నిలదీస్తాడు. అలా అయినా సరే అసలు విరాట్ తమ అందరినీ దూరం పెట్టడానికి కారణం తెలుస్తుందన్న ఆశతో. ఉండాలి మిస్టర్, ఉండాలి. ఎందుకంటే నీ ఫ్రెండ్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్, నీ మేనమామ కొడుకు ఆ విరాట్ కూడా 3 ఏళ్ల క్రితమే చచ్చిపోయాడు. ఇప్పుడున్నది ఓన్లీ ఎమోషనల్స్ లేని రాక్ హార్ట్ ఉన్న విరాట్ మాత్రమే అంటాడు. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెబితే కదరా మనకు సమస్యకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అసలు సమస్య అంటూ కూడా నాకు తెలియాలి కదా. ఇప్పటికైనా చెప్పరా ప్లీజ్. నీ దూరం నన్ను రోజు రోజుకి చంపేస్తుందిరా. ప్లీజ్ విరాట్, మమ్మల్ని క్షమించు. నా తప్పేంటో నాకు చెప్పు. అసలు తప్పేం జరిగిందో చెప్పు. నిన్ను ఇంత బాధ పెట్టడానికి కారణమైన వాళ్ళని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పడేస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేసినా సరే నేను మాట్లాడను అంటాడు. ఏంటి మిస్టర్, తప్పు ఏం జరిగిందో చెబితే నువ్వు సరిదిద్దుతావా? అది ఇప్పుడు వచ్చి సరిగ్గా 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏం జరిగిందని ఇప్పుడు అడుగుతున్నావు. కానీ నువ్వు చేసిన ఆలస్యంకు ఒక జీవితమే ఎందుకు పనికిరాకుండా పోయింది. అది నువ్వు భర్తీ చేయాలన్నా చేయలేవు. ఒక జీవితం నవ్వుల పాలు, సంతోషాలు, తన కార్చిన కళ్ళల్లో ఒక కొట్టుకుపోయిన తన లైఫ్ ఏం పోయింది?
చాలా లేట్ చేసేసావు మిస్టర్ సుహాస్ వర్మ. ఇప్పుడు నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నా కూడా సరిదిద్దలేవు. అసలు నేను అలాంటి తప్పు అన్నది జరిగిందనే మర్చిపోయాను. మిమ్మల్ని అందరినీ ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. మర్చిపోవడం ఏంట్రా? అంత బలహీనంగా ఉందా మన మధ్య ఉన్న బంధం, ఇంకా మన ఫ్రెండ్షిప్? ఇదంతా కూడా నీకు గుర్తు రావడం లేదా? మనం హ్యాపీగా లీడ్ చేసిన డేస్ అన్నీ కూడా మర్చిపోయావా? ప్లీజ్ రా, అవన్నీ గుర్తు తెచ్చుకోనైనా సరే నా మీద కోపం ద్వేషం వదిలేరా ప్లీజ్, ఐ బెగ్ యూ విరాట్ అంటాడు. చూడు సుహాస్, మన మధ్య బంధం అంటూ ఏం లేదు. ఇంకా మన ఫ్రెండ్షిప్ కూడా మీరు చేసిన తప్పులో కాలిపోయింది. వాటన్నిటినీ నా మనసులో నుండి ఎప్పుడో చెరిపేశాను. ఆ జ్ఞాపకాలు నువ్వు మళ్ళీ వెతికి తేవాలన్నా కూడా నా మనసు అట్టడుగు పొరల్లో కూడా లేవు అవి. ఇంకా మీ అందరి మీద కోపాలు ద్వేషాలు కూడా నాకేం లేవు. ఒకవేళ ఆ కోపం ద్వేషం నీ మీద పెంచుకోవాలన్నా కూడా మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పని నేను చేయదలుచుకోలేదు. అందుకనే నేను నా పాత జీవితాన్ని 3 ఏళ్ల క్రితమే మీ అందరి జ్ఞాపకాలతో పాటే సమాధి చేసేశాను. ఇప్పుడున్నది కొత్త విరాట్, సరికొత్త విరాట్. ఈ విరాట్ కి బంధాలు బాధ్యతలు ఇంకా ఒకరి మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించేవి ఏమీ లేవు. ఓన్లీ ఎంజాయ్మెంట్. మన దగ్గర డబ్బుంది, సుఖం అందించడానికి చాలా మంది ఉన్నారు. నాకు నాకు కావలసిన సుఖం అందించి నా దగ్గర ఉన్న డబ్బులను వాళ్ళు పట్టుకుపోతారు. ఇదే నా లైఫ్, ఇంకా అంతే. ఈ విరాట్ విరాట్ ఒట్టి సెల్ఫిష్. తన లైఫ్ మాత్రమే ఇంపార్టెంట్. మాత్రమే తన ముందు ప్రాణం పోతున్నా కూడా చలించిన నిలకడ స్వభావంగా మారిపోయిన గుండె, మొద్దు మారిపోయిన రాతి మనిషి మాత్రమే. అంటే ఏంట్రా? నేను అత్తయ్య మామయ్య ఇంకా స్టాప్ ఇట్ సుహాస్. నాన్సెన్స్ అంతా మాట్లాడావంటే ఇక్కడికిక్కడే నేను చంపేస్తాను. అనవసరంగా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న నాలోని టెంపర్ లేపొద్దు. ఆ టెంపర్ని నువ్వు తట్టుకోలేవు. ఇంకా నువ్వు ఈ ఆఫీస్ ని వదిలిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుంది. లేకపోతే సెక్యూరిటీతో మెడ పెట్టుకుని బయటికి గెంటించాల్సి వస్తుంది. నువ్వు అంతవరకు తీసుకొచ్చుకోవు అనుకుంటున్నాను. నేను వెంటనే నా కంటికి కనిపించకుండా ఈ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపో అని నిర్దాక్షిణ్యంగా చెబుతాడు. ఎందుకురా ఇలా మారిపోయావు? ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేవాడివి. కనీసం అత్తయ్య మావయ్య గురించైనా ఆలోచించరా? వాళ్ళు నీ కోసం ఎంత దిగులు పెట్టేసుకుని బాధపడుతున్నారో అర్థమవుతుందా నీకు అని బాధ కోపం కలగలిపి ఆవేశంగా ప్రశ్నిస్తాడు. వాట్ నాన్సెన్స్! మా మమ్మీ డాడీలకు ఏమైంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నా గురించి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని వాళ్ళకి ఎప్పుడో చెప్పేశాను. ఈ సిల్లీ థింగ్స్ అన్ని పట్టుకుని ఇక్కడికి రావాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అవన్నీ నాకు పడవు. బై ద వే, నువ్వు మా ఇంటి చుట్టుపక్కలకు కూడా కనిపించిన అదే నీకు లాస్ట్ డే అవుతుంది చూసుకో అని అంటాడు. పడవు. నీకేమీ పడట్లేదు. వాళ్ళు నీ గురించి నిద్ర తిండి మానేసి మరీ నీ గురించి ఆలోచనలతో గడిపేస్తున్నారు అని తెలుసా? నీకు పడదు. ఇంకా అత్తయ్య ఆరోగ్యం రోజు రోజుకి వరస్ట్ చేసుకుంటుంది నీ గురించి అని కూడా తెలిసినా నీకేం పర్వాలేదు. ఇంకా నువ్వు చేస్తున్న పనులు తనకు తెలియక నీ గురించే గుడులు గోపురాలు అంటూ కాస్త కోస్త ఉన్న ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటుంది అని తెలిసినా కూడా నీకేం పర్వాలేదు. అంతే కదా, ఇక వాళ్ళంతా ఎందుకురా అంటాడు. చూడు సుహాస్, వాళ్ళని నేనేమి నా గురించి ఆలోచించమని చెప్పలేదు. నా గురించి గుళ్ళు గోపురాలు వాళ్ళ తిండి నిద్ర మానుకుని మరీ వాళ్ళ లైఫ్ ని త్యాగం చేయమని కూడా చెప్పలేదు. అర్థమవుతుందా అని అంటాడు. నిజమే, నువ్వు వాళ్ళ లైఫ్ ని త్యాగం చేయమని చెప్పలేదు, కానీ వాళ్ళ కన్న ప్రేమ వాళ్ళని నార్మల్ గా ఉంచదు కదరా. ప్లీజ్, వాళ్ళ కోసమైనా ఆలోచించి నువ్వు మునపటిలా మారడం కోసం అందరి పిల్లల్లా నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలని అత్తయ్య నీ గురించి ఎంతలా థింక్ చేస్తుందో నీకు ఐడియా కూడా ఉండదు. ప్లీజ్ రా, నా గురించి కాకపోయినా వాళ్ళ గురించి అయినా మారరా అంటాడు. వాట్, పెళ్ళా? మా మామకి ఏమైనా పిచ్చా? అసలు పెళ్లి అన్నదే నా చాప్టర్ లో లేదని నేను ఎప్పుడో చెప్పేశాను. అయినా ఇంకా ఈ పెళ్లి పిల్లలు ఈ బ్లేడీ థింగ్స్ అన్ని ఆలోచించమని నేను చెప్పలేదు. అయినా నా లైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను. నాకు నచ్చినట్టుగా బాగుపడినా పాడైపోయినా మొత్తం నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇంకా వాళ్ళకి నేనేమి నా లైఫ్ మీద అధికారం, ఇంకా నా లైఫ్ లో ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది అన్న హోప్ ఇవ్వలేదు కదా అంటాడు. అది కాదురా. ఉఫ్, అసలేంటి మీ ప్రాబ్లం? అయినా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నా కంపెనీలో ఏం చేస్తున్నావు? అసలు నువ్వు కొలాబరేషన్ కోసం మీటింగ్ అరేంజ్ చేయించావని తెలిస్తే అసలు నిన్ను నా ఆఫీస్ నీడ కూడా తాకనిచ్చేవాడినే కాదు. ఇంకా ఈ మొద్దుదానికి తెలియక నాకు చెప్పకుండానే పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుని ఇక్కడ వరకు తీసుకువచ్చింది. అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్తావా వెళ్ళవా అని సీరియస్ గా అంటాడు.
అంతేనా విరాట్? నీ మొండి పట్టుదల నీదేనా? అసలు ఎదుటివాడి గురించి ఆలోచించవా? అసలు అంత సెల్ఫిష్‌గా ఎలా ఆలోచించగలుగుతున్నావురా? కన్న తల్లిదండ్రులు అవసరం లేదంటున్నావు. బెస్ట్ ఫ్రెండ్‌ని నా గురించి కూడా వద్దు అంటున్నావు. ఇక నువ్వు మారవా? అసలు ఏం జరిగిందో తెలియకుండానే, తప్పు ఎవరి వైపు ఉందో చెప్పకుండానే 3 ఏళ్ల పాటు నన్ను వెలివేశావు. రోజురోజుకి దిగజార్చుకున్న నీ క్యారెక్టర్‌తో మీ తల్లిదండ్రుల మనసులో కొద్ది కొద్దిగా చచ్చిపోతున్నావు. ఎవరి కోసంరా ఇది? అసలు ఎవరి కోసం ఇంత చేస్తున్నావు? అసలు తప్పు ఎవరు వల్ల జరిగిందో, అసలు నీ లైఫ్‌లో ఏం జరిగిందో తెలియకుండానే నీ లైఫ్‌ని ఎందుకురా ఇలా నాశనం చేసుకుంటున్నావు? నిజమే, ఒప్పుకుంటాను. నీ లైఫ్‌లో ఏదో చాలా గట్టిగానే జరిగింది. అందుకనే నువ్వు ఇలా మారిపోయావు. మాకు ఎవరికీ తెలియనిది ఏదో నీకు మాత్రమే తెలిసిన పచ్చి నిజం వల్ల నువ్వు మోసపోయి, నీ మనసు చచ్చిపోయి, ఇప్పుడు ఇంత కఠినంగా తయారయ్యావని అర్థమవుతుంది. కానీ తప్పు ఎవరి వల్ల జరిగినా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకురా ఇలా మారిపోయావు? వాళ్ళే అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ, సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఇంకా తన లైఫ్‌కి దొరికిన దానికన్నా ఎక్కువగా ఆనందంగా లీడ్ చేస్తున్నప్పుడు, ఏ తప్పు చేయని వాడివి నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అంటాడు. వెల్ ట్రైడ్ మిస్టర్ సుహాస్ అంటూ గట్టిగా నవ్వుతూ, నువ్వు నన్ను మాటల్లో పెట్టి నా దగ్గర నుండి నీకు కావలసిన సమాధానం రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నట్టున్నావు. అండ్ బాగా ట్రై చేసావు కూడా. కానీ నువ్వు నీ మాటలతో, చేష్టలతో, నీ కపట ప్రేమతో అప్పుడు మోసం చేసినట్టే ఇప్పుడు మోసం చేసి, ఆ తియ్యటి తేనెలాంటి విషయంలోకి నన్ను మళ్ళీ లాగి, మళ్ళీ నన్ను నార్మల్‌గా మార్చి, ముందుగా నీ ఫ్రెండ్‌గా చేసుకుంటానని ఆశపడి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చినట్టున్నావు. అది నేను చచ్చినా జరగనివ్వను. ఇంకా ఏమంటున్నావు? తప్పు జరిగిందంటావా? దానిని తప్పు కూడా అనరు. నమ్మించి మోసం చేసి ఒక లైఫ్‌ని అర్ధాంతరంగా ముగించేయడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుని నమ్మించి గొంతు కోయడం అంటారురా. ఇంకా ఏమంటున్నావు? నా లైఫ్‌ని కోల్పోతున్నాను అన్నా, ఇంకా నా పేరెంట్ దృష్టిలో క్యారెక్టర్‌లెస్‌గా తయారవుతున్నాననా నీకు ఇంకా తెలియదనుకుంటా. అది 3 ఏళ్ల క్రితమే జరిగిపోయిందిరా. నా లైఫ్‌లో నా క్యారెక్టర్ ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నది మాత్రం సెల్ఫిష్‌గా మారిపోయిన విరాట్ మాత్రమే. అయినా నీకు చెప్పానా? నేను నా లైఫ్‌లో హ్యాపీగా లేను అని. ఇంకా జరిగిన దాన్నే తలుచుకుంటూ దేవదాసులా కూర్చుని, మందు తాగుతూ, ఒక కుక్క పిల్లని చంకలో వేసుకుని, భుజాల చుట్టూ షాల్ కప్పుకొని ఈ బెంగుళూరు వీధిలో తిరుగుతున్నానని నీకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆ రోజులు పోయాయి. తప్పు జరిగిందని తెలిసినప్పుడు, వాళ్ళే అంత దర్జాగా తిరుగుతున్నప్పుడు, మగాడిని నాకేంట్రా, డబ్బుంది, అందం ఉంది, అనుభవించడానికి బోలెడంత జీవితం ఉంది. ఇంకా నా అందం చూసి నా చుట్టూ కుక్క పిల్లలా తిరిగే ఈ సో కాల్డ్ అమ్మాయిలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసుకుని నేనెందుకు బాధపడతాను? ఇంకా నా లైఫ్‌లో సూపర్ ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాను. నాకు నచ్చినట్టుగా డబ్బు సంపాదిస్తున్నాను. ఆ డబ్బుని ఖర్చు పెట్టడానికి బోలెడన్ని దారులు వెతుక్కున్నాను. నా ఒంటి సుఖం మాత్రమే కావాలనుకున్నాను. కాబట్టి ఇంట్లో అమ్మ నాన్నలు ఏమన్నా కూడా నాకు పట్టడం లేదు. ఇంకా నేను రోజుకు ఒక అమ్మాయితో నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నాకేం లోటుంది? ఇవన్నీ నీకు ఎవరో బాగా బుర్రకి ఎక్కించి బ్రెయిన్ వాష్ చేసి పంపించినట్టున్నారు. ఇక్కడ నేనేమి శోకసంద్రంలో మునిగిపోయి బెంగుళూరులో ఉన్న నదుల పక్కన విరాట్ ఏడుపు నది అని నేను ఏమీ కొత్తది సృష్టించట్లేదు. అయినా మగాడిని నేనెందుకు ఏడుస్తాను? నేను బిందాస్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇక నువ్వు దయచేయి అంటూ సీరియస్‌గా డోర్ వైపు చూపిస్తూ అంటాడు. విరాట్ మాటలకు బాధ, కోపం ఏకకాలంలో కలగడంతో, "నువ్వు మారవా? సరే, ఎలా మారవో నేను కూడా చూస్తాను. అప్పటి వరకు కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తానని మాత్రం అనుకోకు. 3 సంవత్సరాల క్రితం నీ చేయి వదిలేసి నువ్వు ఇలా అవ్వడానికి సగం కారణం నేను కూడా అయ్యాను కాబట్టే ఇప్పుడు నేను నీ చూపుని కూడా నోచుకోవడానికి ఇలా బాధపడాల్సి వస్తుంది. అందుకనే చేసిన తప్పే నేను మళ్ళీ చేయాలనుకోవడం లేదు" అంటూ తన వైపే కేర్‌లెస్‌గా చూస్తున్న విరాట్‌ని చూసి నలిగిపోయిన తన కోట్‌ని చేతులతోనే సరిగ్గా చేసుకుని యాటిట్యూడ్‌గా నడుస్తూ తను మీటింగ్ కోసం అరేంజ్ చేసున్న చైర్‌లో కూర్చుంటాడు. హాయ్ మిస్టర్ విరాట్ చక్రవర్తి. నేను రేఖా గ్రూప్ ఆఫ్ గేమింగ్ కంపెనీస్ నుండి మీ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలని మీటింగ్ అవ్వడానికే వచ్చాను. మీరు వస్తే మనం కొలాబరేషన్ గురించి మాట్లాడుకోవచ్చు అంటూ చిన్న స్మైల్‌తో అంటాడు. ఉష్ దేవుడా! దీనికి పిఏ బాధ్యతలు అప్పచెబితే నా మీద కక్ష అంతా కూడా స్టార్ట్ అయిన రెండో రోజే తీర్చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందా?
అందుకనే ఇలా లంపటాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాలనుకుందా? అసలు ఇదంతా దీనికి తెలిసి చేస్తుందో, తెలియక చేస్తుందో అంటూ షాక్‌తో తన వంకే పిచ్చి చూపులు చూస్తున్న భూమిని పళ్ళు పటపట కొరుకుతూ చూస్తాడు. అప్పటి వరకు పాపం భూమి అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో, అసలు తను ఏం చేస్తుందో కూడా అర్థం అవ్వక, తన శాడిస్ట్ బాస్‌ని ఒకరు గట్టిగా హగ్ చేసుకోవడం, తన గురించి బాధపడడం, ఇంకా ఏదేదో మాట్లాడడం చూసి తెలుగు మూవీని అరవం సబ్‌టైటిల్స్ వేసుకుని కన్నడం వాయిస్‌తో విన్నట్టుగా ఫీలయ్యి పిచ్చి చూపులు చూస్తుంది. హలో! మిస్ భూమి గారు, ఏంటండి ఇది? మీ అపోజిట్ కంపెనీని మీ సీఈఓ కంపెనీలోకి ఇన్వైట్ చేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా? అందుకనే మేము వచ్చి ఇంతసేపయినా సరే మమ్మల్ని మీరు ఎవరు విష్ చేసిన పాపానికి కూడా పోలేదు అని విరాట్‌కి మండేలా మాట్లాడతాడు సుహా. ఆ మాటలు కూడా భూమి చెవిని చేరడం లేదు. ఇంకా విరాట్‌నే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఇక భూమిని ఈ లోకంలోకి రప్పించాలి అన్నట్టుగా అక్కడ సుహాస్ ఉన్నా తనకు ఏం ఫరక్ లేనట్టుగా భూమి నడుముని కసిగా 2 వేళ్లతో గిల్లేసి తనని ఉలిక్కిపడి కెవ్వున అరిచేలా చేస్తాడు. విరాట్ చేసిన దానికే షాక్‌తో కప్పలా నోరు తెరిచేసిన సుహాస్ భూమి అరుపుకి చెవులు 2 మూసుకుని వాట్ ఈస్ దిస్ సౌండ్ పొల్యూషన్? ఇదేనా మీరు మాకిచ్చే వాల్యూ అండ్ రెస్పెక్ట్ అని లేని కోపాన్ని నటిస్తాడు. ఈడిదంతా కావాలనే చేస్తున్నాడు. అసలు వాడిని కాదు, దీనికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి ఈ భూమాతనే అని కసిగా పళ్ళు నూరుతూ, హలో! మిస్ భూమాత, మిస్ మాలోకం ఎక్కడున్నారు? మీ ఊహాలోకంలో నుండి ఈ భూమి మీదకి ల్యాండ్ అయ్యి, అక్కడ వాడేదో రెస్పెక్ట్ అని తెగ కొట్టేసుకుంటున్నాడు. అదేదో వాడికి ఇచ్చి చావండి అని సీరియస్‌గా పెదవులు కదలకుండా భూమికి మాత్రమే వినపడేలా అంటాడు. అంత గట్టిగా గిల్లేయడం వల్ల కళ్ళల్లో తిరిగిన నీళ్లు నడుమును రుద్దుకుంటున్న భూమికి విరాట్ మాటల వల్ల భయం వేయదు గాని, ఆ మాటల్లో ఉన్న సీరియస్‌నెస్ ఇంకా వాయిస్‌లోని బేస్‌కి తను ఏదో పెద్ద పెంటే చేసిందని లేటుగా అర్థం చేసుకుంటుంది. హా! సార్ అంటూ తననే నవ్వుతూ చూస్తున్న సుహాస్‌కి చిన్న బలవంతపు స్మైల్‌తో చెప్పి, సార్ ప్లీజ్ సార్, ఇదంతా నాకు తెలియదు సార్. ఆ సార్ నిన్న కొలాబరేషన్ కోసం మెయిల్ పంపించారు. దానిని నేను ఓకే చేసి ఇప్పుడు మీటింగ్ ఓకే అయితే 2 కంపెనీస్ కొలాబరేట్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించే రివర్స్ మెయిల్ పంపి మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా సార్. కాకపోతే మీరు ఏదో పాత పగలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. నిజంగా నాకు ఏం తెలియదు సార్ అంటూ ఏడుపు మొహం వేసుకుని చెబుతుంది. ఇంకెందుకే ఈ నక్క ఏడుపులు, పెట్టాల్సిన పెంట అంతా చేసి వాడేమో ఈ పెంటని చూసుకునే రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు కాదు నీ పని, తర్వాత చెబుతాను అని కోపంగా అని అప్పటికే రూమ్‌లో వాళ్ళ ముగ్గురే ఉండడంతో సుహాస్ ఎదురుగా మెయిన్ చైర్‌లో యాటిట్యూడ్‌గా క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని లెట్స్ స్టార్ట్ ది మీటింగ్ అని గంభీరంగా చెబుతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా ఆలస్యం అయిపోయింది. కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్